నవత టీవీకి స్వాగతం. శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ గో సేవా యాత్రలో భాగంగా రాజస్థాన్ నుండి కాకినాడ జిల్లాకు విచ్చేసిన శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణ, గోశాలల నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి పరంపర, ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీ 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 అవిముక్తేశ్వరానంద సరస్వతి శంకరాచార్యుల వారి తరఫున శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం కాకినాడ జిల్లాలో స్వామీజీ పర్యటించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన పెద్దాపురం నుండి గణపతి, పిఠాపురం వల్లి రామకృష్ణ, కాకినాడ రూరల్ నుండి జీకేఆర్ సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ కె వెంకట జానకిరాం, పలువురు గో విధాయత్లు, కార్యకర్తలు మరియు గో సంరక్షణ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం తునిలో ఉన్న గోశాలను సందర్శించి స్వామీజీ బృందం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోసేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆశీర్వాదాలు అందించారు. గో సంరక్షణకు తమ వంతు కృషి చేయాలని స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. Okay.